నెక్స్ట్ క్వశ్చన్ అండి, మనం లాస్ట్ క్వశ్చన్ ఏం డిస్కస్ చేసామండి, పర్పెండిక్యులర్, మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ అని ప్రూవ్ చేసాం. సో వాట్ ఈస్ ద కండిషన్ ఎగ్జిస్టెడ్, a ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇక్కడ మనకు సిమిలర్ క్వశ్చన్ అండి, మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ అన్నాడు, బట్ మనకు కండిషన్ ఏమి ఇచ్చాడు, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k. యూ నీడ్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k వెన్ ఎవర్ ద గివెన్ కర్వ్ అండ్ ద లైన్ బోత్ ఆర్ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ అన్నాడు. సో మళ్ళీ మనం యూజ్ చేయాల్సిన కండిషన్ పర్పెండిక్యులర్ కండిషన్. వాట్ ఈస్ ద పర్పెండిక్యులర్ కండిషన్, a ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు 0. సో దీని నుండి మనకి ఏమొస్తుందంట, k వాల్యూ వచ్చేస్తుందంట. సో ఫస్ట్ మనకి ఇచ్చిన ఈక్వేషన్ హోమోజనైజింగ్ చేసి మనం ఎందులోకి మార్చాలండి, సేమ్ ax² ప్లస్ 2hxy ప్లస్ by² ఈజ్ ఈక్వల్స్ టు 0. సో నేను ఇక్కడ రాసేసానండి, గివెన్ కర్వ్ ఈక్వేషన్, దిస్ ఈస్ ద కర్వ్ ఈక్వేషన్. నెక్స్ట్ లైన్ ఈక్వేషన్ ఏమి ఇచ్చారండి, x ప్లస్ 2y ఈజ్ ఈక్వల్స్ టు k ఇచ్చాడు. సో నాకు రైట్ సైడ్ కంపల్సరీ ఎందులో కన్వర్ట్ కావాలి, కాన్స్టాంట్ 1లోకి. సో ఇక్కడ ఉన్న kని లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే ఏమైపోతుంది మనకు, డివైడ్ నోటేషన్లోకి కన్వర్ట్ అయిపోతుంది. సో ఫైనల్లీ 1 ఈజ్ ఈక్వల్స్ టు x ప్లస్ 2y బై k. నౌ హోమోజనైజింగ్. హోమోజనైజింగ్ అంటే మనం ఏం డిస్కస్ చేసాం, g టర్మ్ కి 1 మల్టిప్లై, f టర్మ్ కి 1 మల్టిప్లై, కాన్స్టాంట్ కి 1 స్క్వేర్. నౌ ఇన్స్టెడ్ ఆఫ్ 1 you need to substitute the line equation. Now substitute and reduce 2x² minus 2xy plus 3y² plus 2x into what is the one value, x plus 2y by k minus y into x plus 2y by k minus x plus 2y by k whole square is equals to 0. Now reduce చేయండి, 2x² minus 2xy plus 3y² plus, now 2x multiplicate with the two terms అండి, 2x into x 2x², 2x into 2y 2 2s are 4xy by k. Next minus y into and minus y into x minus xy minus into plus minus y into 2y 2y² by k. Now here same previous question లాగే. సో స్క్వేర్ నోటేషన్ ఏం చేయాలండి, న్యూమరేటర్కి అప్లై చేయాలి అండ్ డినామినేటర్కి అప్లై చేయాలి. సో సింప్లీ k² న్యూమరేటర్ x ప్లస్ 2y హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 0. సో నెక్స్ట్ ఏం చేద్దామండి మనం, ఎల్సిఎం ఏమైపోతుంది మనకు, లాస్ట్ టర్మ్ ఏముందండి మనకు, ఎల్సిఎం k² ఉంది. సో ఎల్సిఎం ఏమైపోతుంది మనకు, k². సో మనకి ఇక్కడ ఫస్ట్ 3 టర్మ్ అబ్జర్వ్ చేస్తే ఏముంది మనకు, k టర్మ్ లేదు. సో సింప్లీ యూ నీడ్ టు మల్టిప్లై k², 2k² x² మైనస్ 2k² xy ప్లస్ 3k² y² ప్లస్, సో ఇక్కడ ఆల్రెడీ మనకు ఒక k టర్మ్ ఉంది. సో మనకు ఎల్సిఎం చేస్తే ఏమైపోతుందండి, యూ నీడ్ టు మల్టిప్లై 1k టర్మ్, 2k x² ప్లస్ 4k xy మైనస్ k xy మైనస్ 2k y² మైనస్, సో హియర్ వాట్ ఈస్ ద టర్మ్ అండి, a ప్లస్ b హోల్ స్క్వేర్ నోటేషన్. సో a² ప్లస్ b 2y 4y² ప్లస్ 2ab 2 into x 2x into 2y 2 2s are 4xy. Now denominator part k², that is take right side 0 into some value, 0 న అయిపోతుంది. 0కు మనం ఏ వాల్యూను మల్టిప్లై చేసినా మనకి ఏమైపోతుంది అని ఆన్సర్ 0. సో రైట్ సైడ్ 0 అయిపోయింది. నౌ లెఫ్ట్ సైడ్ సేమ్ as it is, 2k² x² minus 2k² xy plus 3k² y² plus 2k x² plus 4k xy minus k xy minus 2k y² same as it is అండి. సో నౌ హియర్ మైనస్ ఇంటూ నోటేషన్, అంటే మైనస్ ని మనం ఏం చేయాలి, ఇక్కడ 3 టర్మ్స్ కి మల్టిప్లై చేస్తున్నాం. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ x² మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 4y² మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 4xy ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఫైనల్లీ మనకు కనిపించేటి ఏంటండి, x² టర్మ్
వై స్క్వేర్ టర్మ్ అండ్ xy టర్మ్. సో ఇక్కడ మనకు నోటేషన్ ఏంటిది, ax స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్. సో నౌ ఐ వాంట్ టు టేక్ ద కామన్ x స్క్వేర్, నెక్స్ట్ xy, నెక్స్ట్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 0. నౌ కామన్ తీయండి, x స్క్వేర్ కామన్, రిమైనింగ్ 2k స్క్వేర్, నెక్స్ట్ x స్క్వేర్ కామన్ ప్లస్ 2k, నెక్స్ట్ x స్క్వేర్ కామన్ మైనస్ 1, xy రిమైనింగ్ మైనస్ 2k స్క్వేర్, xy ప్లస్ 4k, xy మైనస్ k, లాస్ట్ xy మైనస్ 4, నెక్స్ట్ y స్క్వేర్ 3k స్క్వేర్, నెక్స్ట్ y స్క్వేర్ మైనస్ 2k, y స్క్వేర్ మైనస్ 4. సో ఫైనల్లీ మనకి ఏ నోటేషన్ మారిపోయిందండి, ax స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్. నౌ రైట్ డౌన్ కోఎఫిషియంట్ వాల్యూస్. a ఈజ్ ఈక్వల్స్ టు 2k స్క్వేర్ ప్లస్ 2k మైనస్ 1, b ఈజ్ ఈక్వల్స్ టు 3k స్క్వేర్ మైనస్ 2k మైనస్ 4. సో మనకు కోఎఫిషియంట్ వాల్యూస్ a అండ్ b బోత్ ఆర్ ఎనఫ్ అండి. సో మన కండిషన్ ఏమి ఎగ్జిస్ట్ చేశాడు, పర్పెండిక్యులర్ అన్నాడు. సో పర్పెండిక్యులర్ కండిషన్ ఏం డిస్కస్ చేసాం మనం, a ప్లస్ b ఈజ్ ఈక్వల్స్ టు 0. నౌ రైట్ డౌన్ a 2k స్క్వేర్ ప్లస్ 2k మైనస్ 1 ప్లస్ b స్క్వేర్ 3k స్క్వేర్ మైనస్ 2k minus 4 is equals to 0. So here plus 2k minus 2k cancel. 2k square plus 3k square. 2 plus 3 5k square. Minus 1 minus 4 minus 5 is equals to 0. 5k square is equals to minus 5 take right side plus 5 andi. 5 cancel. So k square is equals to 1. So finally k is equals to ఏంటిదండి, ప్లస్ ఆర్ మైనస్ 1. సో స్క్వేర్ అట్ పోతే ఏమైపోతుందండి మనకు రూట్ 1 వాల్యూ ఎంత, 1 ఓన్లీ. సో దిస్ ఈస్ ద ఫైండింగ్ ద వాల్యూ ఆఫ్ k if the given curve and line both are mutually perpendicular. So first do you know the mutually perpendicular condition? What is the condition andi, a plus b is equals to 0. So homogenizing chesi manam reduce chesthe indulo convert kavali manaku a x square plus 2hxy plus by square. So నాకు ఇక్కడ ఓన్లీ a and b వాల్యూస్ సరిపోతుంది. సో అందుకే నేను 2h టర్మ్ తీసుకోలేదండి. సో దిస్ ఈస్ ద హోమోజనైజేషన్ లో థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ లాంగ్ క్వశ్చన్ అండి. Thank you for watching my videos.